హాయ్ హలో అండి నమస్తే. వెల్కమ్ టు రూరీ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ స్నాక్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఈ స్నాక్ని మనం సూజీతో అలాగే ఒకే ఒక కోడిగుడ్డుతో చేసుకోబోతున్నాము. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక కోడిగుడ్డు అయితే సరిపోతుంది. మనం ఇందులో ఎటువంటి లిక్విడ్స్ని యాడ్ చేయము. పాలు కానీ లేకుంటే వాటర్ కానీ ఏమీ యాడ్ చేయము. సో ఈ వీడియోని మీరు మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు సూజీని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/3 కప్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుని అలాగే 1/4 కప్ వరకు పౌడర్డ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ పౌడర్డ్ షుగర్ని ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మనం ఎటువంటి వాటర్ని కానీ మిల్క్ని కానీ యాడ్ చేయం కాబట్టి పంచదారని పొడి చేసుకునే వేసుకోవాలి. పంచదారని కరిగించుకోవడానికి మనం ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు టైం అనేది పడుతుంది. సో పౌడర్ షుగర్నే యాడ్ చేయండి. తర్వాత ఒక కోడిగుడ్ని యాడ్ చేసుకోవాలి. నేను తీసుకునే ఒక కప్పు సూజీకి ఒక కోడిగుడ్డు అయితే సరిపోతుంది. మీరు కనుక క్వాంటిటీని ఇంక్రీజ్ చేసినట్టయితే ఇంకొక ఎగ్ని ఎక్స్ట్రా తీసుకోండి. తర్వాత ఇలా అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు పంచదార పొడిని ఎందుకు యాడ్ చేసుకున్నామంటే మనం ఏ లిక్విడ్స్ వాడట్లేదు కాబట్టి పంచదారని ఇక్కడ ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు పంచదార ఏమవుతుంది కరుగుతా దాని మాయిశ్చర్ అనేది రిలీజ్ చేస్తుంది కదా, అందుకని పంచదార పొడిని యాడ్ చేసుకుంటే ఈ రెసిపీ అనేది కరెక్ట్గా ఉంటుంది. చక్కగా ఇలా డర్వ్ని ఫామ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఏదైనా గిన్నెని బోర్లిచ్చి రెస్ట్ ఇవ్వండి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత నేను మీకు చూపెడుతున్నానండి. సూజీ అనేది చక్కగా నాని ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం పిండి కరెక్ట్గా ఫామ్ అయిపోయినట్టు. ఇప్పుడు మనం రౌండ్ బాల్స్ చేసుకోవడానికి ఏదైనా చిన్న స్పూన్ లాంటిది ఏదైనా తీసుకుని ఇలా పిండిని తీసుకుని ఇలా బాల్స్ చేసుకునేటప్పుడు చేతికి నూనెని కానీ నెయ్యిని కానీ రాసుకోవాలి. అలా చేస్తే చేతికి అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం చేతుల్లోనే అప్పచ్చిలాగా ఒత్తుకున్న తర్వాత చాకు తీసుకొని చిన్నగా ఏదైనా డిజైన్ అనేది పెట్టుకోవచ్చు. పిండి అంతటిని ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో బాగా కాగనిచ్చి ఈ ప్రిపేర్ చేసుకున్న పచ్చిల్ని అందులో వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి. ఎందుకంటే లోపల వరకు చక్కగా ఉడికిపోవాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. మనం హై స్పీడ్ పెట్టేసామనుకోండి పైనంతా బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసి లోపల ఉడకకుండా పైనంతా మాడిపోయినట్టు ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగానే వేయించుకోవాలి. ఇలా 2 వైపులు తిప్పుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక జాలిగట్టుతో తీసుకొని నూనె అంతా డ్రైన్ ఆఫ్ చేసుకోవాలి. ఈ టేస్టీ స్నాక్ పైన క్రంచీగా లోపల ఎంతో మెత్తగా నోటికి రుచిగా చాలా అంటే చాలా బాగుంటాయి. ఎటువంటి నూనె పీల్చకుండా తయారు చేసుకునే ఈ టేస్టీ స్నాక్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.